పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 సాముయేలు 4 అధ్యాయము 11 మరియు దేవుని మందసము పట్టబడెను. అదియో కాక హొప్నెసు పినహాసులో ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఎందుకు దేవుని మందసము పట్టబడినది? ఎందుకు ఏలి కుమారు చనిపోవటం కారణం ఏంటి? దేవునికి మందసం దగ్గర ఏలి 2 కుమారులు ఉన్నారు. దేవుని ఎరగల, దేవుని అంటే భయం లేదు. వారు ఎవరంటే దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారు. దేవునికి మహిమ చెందాల్సినది మహిమ చెందేటట్టు చేయకుండా దేవునికి అవమానకరమైన కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దేవుడైన యెహోవా వారిని సంపదలిచినాడు. ప్రియులారా, సంపదలిచిన కాబట్టే మొదట మందసమును పట్టబడినది. రెండో చూస్తే ఏలి 2 కుమారులు కూడా మరణం పొందినారు. గల కారణం ఏంటంటే దేవుని యొక్క మందిరములకి వచ్చే నైవేద్యములు మానిపివేసినారు. దానికి కారణం ఏలియ కుమారులే. దేవుని సేవ చేయుటకు వస్తున్న స్త్రీల దగ్గర పాపముతో నడుచుకున్నారు కాబట్టి వారు స్త్రీలు కూడా రాలేకపోతున్నారు. దానికి కూడా కారణం ఎవరంటే ఈ యొక్క ఏలి 2 కుమారులే. దేవునికి అవమాన కార్యములు దేవుని యొక్క మందిరంలో జరుగుతున్నప్పుడు ఏలేక తెలియపరుస్తున్నాడు. ఏలేక ముందని తెలియపరిచినాడు, నీ కుమారులు దుర్మార్గులు, వారు పాపము చేస్తున్నారు. మందసం కానివ్వండి, దేవుని నా యొక్క వాక్యముగా ఉండి వాక్యం వినకుండా వాక్యం వినుటకు వస్తున్నా స్త్రీలను కానీ నైవేద్యాలను కానీ వారు చెరిపేస్తున్నారు. వారిని సంపదలుస్తున్నాను నేను, కాబట్టి వారికి బుద్ధి చెప్పు, వాళ్ళకి భయం చెప్పు అని ఏలేక తెలియపరిచినప్పుడు ఆయన వారికి ఖండించలేదు, వారికి భయం చెప్పలేదు, బుద్ధి చెప్పలేదు. దేవుడు అంటే ఏదో తెలియ, మందసం అంటే ఏదో తెలియపరచకుండా వాళ్ళ కుమారుల్ని ఏం చేస్తున్నాడు? గొప్పగా చేస్తున్నాడు. అందుకంటే నాకంటే నీ కుమారుడు నువ్వు గొప్ప చేయుచున్నావు అంటున్నాడు. చెప్పిన మాట కూడా ఏలి వినలేదు. కాబట్టి 2 కుమారులు మరణించినారు. వారితో పాటు కూడా ఏలియ మరణం పొందినాడు. ఎలాగ మరణం పొంది మనం గమనించినట్లయితే, దేవుని యొక్క మందసము పట్టబడినది, నీ 2 కుమారులు మరణించినారు. ఆ వార్త వింటున్నాగానే ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఏలి పీఠము మీద పడి మెడ కీరికి చనిపోయినాడు. ఈరోజు చూసినట్లయితే దేవుని యొక్క మందిరంలో ఉంటున్న నీవు నేను కానీ దేవునికి భయపడాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. భయం లేకుండా, భక్తి లేకుండా దేవుని యొక్క మందిరం నుండి గొప్పతనాలు చూపించుకుంటూ మనం జీవించినట్లయితే ఏలి కుమారులు ఏలి ఎలా చనిపోయినాడో అలాగ మన యొక్క ఆ శిక్షణ మనం పొందుతాము. ఆ శిక్షణ మనం పొందుకోకుండా ఉండాలంటే దేవుని యొక్క మందసమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క మందిరమును చక్కపరుస్తూ, దేవుని యొక్క మందస దగ్గరే వాళ్ళు మరణించిన దానికి కారణం ఏంటంటే మనం ఇంకను దేవుని గుర్తెరక ఆ మాటలు వినకుండా మన జీవితాన్ని ఎల్లబుచ్చుకుంటున్నాము. నిజముగా నిజాయితీగా దేవుని పని చేస్తున్నామా చేయలేదని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క మందిరంలో దేవునికి ఘనపరిచే వారికి మనం ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబంలో ఘనపరుస్తాడు. లేకపోతే ఏలికి ఏల స్థితి పట్టింది, ఏ గతి పట్టినదో అదే గతి మనకు పడుతుందని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.